ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరి ఐసీసీ ర్యాంకింగ్ అనేది ఏదైతే ఉందో అది పీక్స్లో పెట్టడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో ఐసీసీ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ దుమ్ము దులిపేశాడని చెప్పాలి. ఎందుకంటే కొన్ని స్టాట్స్ ఏవైతే ఉన్నాయో ఐసీసీ T20 ర్యాంకింగ్ అగ్రస్థానంలో అభిషేక్ శర్మని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. టీమిండియాకి ఒక కొత్త హోప్స్ అయితే కలిగించబోతున్న అభిషేక్ శర్మని ఆడియన్స్ అందరూ, జనాలందరూ, T20 క్రికెట్ ఫ్యాన్స్ అందరూ, నార్మల్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అభిషేక్ శర్మని ఓన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అభిషేక్ శర్మకి SRH IPL టీం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇండియాలో ఈ T20 వరల్డ్ కప్లో, ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఆయన ర్యాంకింగ్స్ బట్టి అగ్రస్థానంలో నిలుస్తూ అందరికీ షాక్ అండ్ షేక్ ఆడిస్తున్న అభిషేక్ శర్మని చూస్తుంటే ముచ్చటేస్తోందని చెప్పచ్చు. సో ఇందులో మనం చూసుకుంటే 62 పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు అభిషేక్ శర్మ. అండ్ దాంతోపాటు రెండవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ స్టాల్స్ పై 62 పాయింట్స్ ఆధిక్యం అన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ అభిషేక్ శర్మ ఏదైతే ఆ యొక్క సుప్రీమసీ, ఆ యొక్క కన్సిస్టెన్సీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడంటే, ఇలా పక్క ఆటగాళ్ళని తన చాకచక్యంతో, తన స్పోర్ట్స్మ్యాన్షిప్తో తన మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుని, తన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుని ఇండియా కోసం ఎలా ఆడితే బాగుంటుంది, ఇండియా కోసం ఎలా ఆడాలి, ఎలా ఆడితే 10 మంది మనల్ని గౌరవిస్తారు, అండ్ మన సైడ్ నుంచి మన టీం ఇండియాకి మనం ఏం ఇవ్వగలం, ఏమి ఇస్తున్నాం అని ఆలోచించిన అభిషేక్ శర్మనే ఈరోజు ఐసీసీ ర్యాంకింగ్స్లో ముందున్నాడని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అని అనిపిస్తోంది. ఈ యొక్క పట్టికలో మనం చూసుకుంటే 62 పాయింట్స్ ఆధిక్యంలో మన ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ స్టాల్స్ పై 62 పాయింట్స్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇషాన్ కిషన్ 3 స్థానాల్లో ఎగబడి 5వ ర్యాంకుకు చేరుకోవడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు 62 పాయింట్స్ ఫిల్ స్టాల్స్ పై ఇంగ్లాండ్ ఆటగాడిపై అక్కడ చాకచక్యంగా ఆధిక్యం చెల్లించుకోవడం అభిషేక్ శర్మ యొక్క ప్రతిభ అయితే, ఇక్కడ ఇషాన్ కిషన్ కూడా ఎక్కడ తగ్గట్లేదనే చెప్పుకోవాలి. ఏదైతే ఇషాన్ కిషన్ ఇక్కడ మనతో ఇక్కడ మనకు తెలుస్తుందో ఇషాన్ కిషన్ యొక్క చాకచక్య ఆట ఇలా ఆడాలి, ఇలాగే మనం ఆడితేనే ముందుకెళ్తామన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 3 స్థానాల్లో ఎగబడి 5వ ర్యాంకుకు చేరుకోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని. సో ఈ యొక్క పట్టికలో మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే ఇండియా ఏవైతే పాయింట్స్ టేబుల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇండియా ఆల్రెడీ మొన్న సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే వెస్టిండీస్, జింబాబ్వే గురించి మన ఇండియా సెమీస్కి వెళ్తుందా లేదా అనే పాయింట్స్లో చాలామంది ఇండియన్స్ అయితే నిరాశతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా 2 గెలవాలి అనే పాయింట్లో ప్రతి ఒక్కళ్ళు డైలమాలో ఉండగా ఇదొక ఊరట కలిగించే, ఒక ఆనందాన్ని తీసుకొచ్చే ఒక వ్యాఖ్యలనే చెప్పుకోవాలి. ఈ యొక్క అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ యొక్క ఐసీసీ ర్యాంకింగ్స్ పట్టిక ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భారతీయుడిని కొంచెం సంతృప్తి పరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా వీళ్ళ యొక్క స్పోర్ట్స్మ్యాన్షిప్, వీళ్ళ యొక్క ఆట తీరు టీమిండియాకి నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఏవైతే 2 కీలకమైన మ్యాచ్లు ఉన్నాయో, సెమీస్కి పయనించే 2 కీలకమైన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మ్యాచ్ల్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకున్న దాంట్లో ఐసీసీ ర్యాంకింగ్స్లో ఖచ్చితంగా ఇటు అభిషేక్ శర్మ 62 పాయింట్ల ఆధిక్యం, అండ్ అటు కూడా 3 స్థానాల నుంచి ఒక్కసారి ఏకధాటిగా 5వ పొజిషన్, ఐసీసీ ర్యాంకింగ్స్లో 5వ పొజిషన్లోకి రావడం కూడా చాలా ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కి. అండ్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే 2 కీలకమైన మ్యాచ్లు ఇండియాకి ఇంటికి వెళ్లకుండా సెమీస్కి పయనించేలాగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారేమో అని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్సీలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరగాలి. అండ్ దాంతోపాటు వీళ్ళిద్దరికి మంచి ఛాన్సెస్ అయితే టీమిండియా అయితే కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. Until then, keep watching #you. This is Karthik signing off.